దేశ చరిత్రలో కాళేశ్వరంలాగా కూలిపోయిన ప్రాజెక్టు ఎక్కడా లేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కాగ్ సూచనలను పట్టించుకోకుండా ప్రభుత్వ నిర్ణయంతో ప్రాజెక్టు నిర్మించిందని విమర్శించారు. కాళేశ్వరంలో 3 పిల్లర్లు కాదు 3 వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. రాష్ట్రం ప్రభుత్వం కాళేశ్వరం కుంగుబాటుకు బాధ్యతను గురించి శిక్షించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల రిజల్ట్ జరిగిన అవకతవకలు సవరించి మెరిట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని, లేని పక్షంలో 4000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఆర్ఏ జీవోను సవరించి 4000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో మార్చి 13న నిరుద్యోగులకు చలో ఢిల్లీ చేపడతామని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు సంభవించబోతున్నాయని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు వ్యాఖ్యానించారు. ఈ నెల 12వ తేదీన బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొంటున్నారని గౌతమ్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీని ఆధిపత్యం చెల్లిస్తుందని గౌతమ్ రావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఈటెల రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు బస్తీలు కాలనీలు అని తేడా లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా మోడీని మరొకసారి ప్రధానిగా చేయడానికి సిద్ధంగా ఉన్న వాతావరణం కనిపిస్తుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యల పరిష్కారం కనుగొన్న ఘనత మోడీదని తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసరలో అక్రమ బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వపై ఎస్ఓటీ మల్కాజ్గిరి పోలీసులు దాడులు నిర్వహించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ మరియు కీసర పిఎస్ జాయింట్ ఆపరేషన్ భాగంగా కీసర పిఎస్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో అక్రమంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా తన ఇంట్లో బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ ఉంచిన ఓ నిందితుడిని పట్టుకున్నారు. నిందితుని వద్ద నుండి బ్లాస్టింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి చేవెలలో కన్నుల పండుగ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీపోత్సవం నిర్వహించారు. ఉత్సవంలో శ్రీవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దేవాలయం నుండి స్వామివారి పుష్కరిణి వరకు ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలివేలు మంగను సైతం పుష్కరిణి వరకు తీసుకొచ్చారు. దీపోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోరుబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు మైనార్టీ కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఉపాధ్యాయుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రతినిధిగా మీర్ ఉమర్ ఖాన్ నియమించారు. సైదాబాద్ డివిజన్ పరిధిలోని కరణ్ బాగ్ చెందిన మీర్ ఉమర్ ఖాన్ మీడియా ప్రతినిధిగా నియామక పత్రాన్ని అందజేసి పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ చైర్మన్ అష్వత్ ఖాన్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు తహసీన్ సుల్తానా, డివిజన్ అధ్యక్షులు చక్రపాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. చలో నిరుద్యోగ మార్చ్ 2 పీకేసీ నిరుద్యోగుల పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా దీక్ష చేస్తుండటంతో అశోక్ తో సహా పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. దీంతో అశోక్ ను విడుదల చేయాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు నిరుద్యోగుల ఆందోళన దిగారు. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుమ్మలూరు గ్రామంలో సంవత్సరం గడుస్తున్న రోడ్డు పనులు పూర్తి కాలేదని శ్రీశైలం హైవే పైన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల హామీలో మాత్రం పేరుకు 100 ఫీట్ల రోడ్ను శ్రీశైలం హైవే నుండి బెంగళూరు హైవే వరకు అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదని గ్రామస్తులు యువకులు రోడ్డెక్కారు. గత ప్రభుత్వంలో అనుమతులు పొంది పనులు ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా ఇంకా కూడా కేవలం మట్టి పొరిచి కంకర పరిచి అసంపూర్ణంగా వదిలేశారని ఆరోపిస్తున్నారు. నార్కోటిక్ మందులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మత్తు మందు బానిసలకు అధిక ధరలకు మత్తు మందులు అమ్ముతున్న బేగంపేటలోని మహావీర్ మెడికల్ షాప్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ బేగంపేట్ పోలీసులు డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 230 దగ్గుమందు, సిరప్ బాటిల్స్ తో పాటు నార్కోటిక్ మత్తుకు సంబంధించిన టాబ్లెట్స్, క్యాప్సెల్స్, ఇంజెక్షన్ స్వాధీనం చేసుకున్నారు.